మూసీ బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న చర్యలను ఖండిస్తూ సేవ్ మూసీ సేవ్ హోమ్స్ అంటూ బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. హైదర్షాకోట, కేకే నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ దండి మార్చ్ నిర్వహించారు. ఇండ్ల కూల్చివేతలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులకు భరోసా కల్పించారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బాట పట్టింది. మూసీ బఫర్ జోన్ పేరిట హైదర్షాకోట్, గందంగూడలోని పలు కాలనీల్లో ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో 3.5 కిలోమీటర్ల మూసీ దండి మార్చు పాదయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇండ్లు, భూములు, అపార్ట్మెంట్లు కోల్పోతున్న బాధితుల్ని కలిసి సంఘీభావం తెలిపారు. సంబంధిత కాలనీల ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. షాడిస్టిక్ ప్లెజర్ ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇండ్లు కూలగొట్టి పేదల్ని రోడ్డున పడేసిండని ధ్వజమెత్తారు. రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఇండ్లు కూల్చి వేలాది మంది బతుకుల్ని ఆగం చేసిండని మండిపడ్డారు. 1,50,000 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని మండిపడ్డారు. అభివృద్ధికి బీఆర్ఎస్ ఎప్పటికీ అడ్డు కాదని, అభివృద్ధి పేరిట ప్రజల ఇండ్లను కూలుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఇండ్లు కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే కమిషన్ల కోసం పేదల జీవితాలని పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఉన్నారన్న కనికరం కూడా లేకుండా బెదిరింపులకు గురి చేస్తూ ఇండ్లు ఖాళీ చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టో, ఇల్లో కట్టింది లేదని, కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కేవలం విధ్వంసమే తన విధానంగా ముందుకు పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టించిన అద్భుతమైన ప్రగతి భవన్ ఉన్నా ముఖ్యమంత్రి తన కోసం 200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోసం ప్రగతి భవన్ ను కేటాయించిన హైదరాబాద్ లో ఒక ఇల్లు, ఖమ్మం జిల్లాలో మరో ఇల్లు క్యాంపు కార్యాలయం కోసం కట్టుకుంటున్నాడని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి 2 ఇండ్లు, ఉప ముఖ్యమంత్రికి 3 ఇండ్లు కట్టుకోవచ్చు కానీ పైసా కూడబెట్టుకుని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుని సొంతింటి కల నెరవేర్చుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఒక్క ఇల్లు ఉండొద్దా అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డికి, ఆయన అన్నదమ్ములకు మాత్రం 100 కోట్ల రూపాయల ఇండ్లు కావాలి కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్మెంట్ ఉండకుండా విధ్వంసం సృష్టిస్తుండని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లోని రెడ్డికుంట ఎఫ్టీఎల్లోనే ఉన్నదని, అన్ని అనుమతులు ఉన్న ప్రజల ఇండ్లను కాదు, ముందుగా ముఖ్యమంత్రి ఇంటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది. ఆయన ఇంటిని ఎందుకు కూల్చడం లేదు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఇండ్లు హైదరాబాద్కు మంచినీళ్లు ఇచ్చే జంట జలాశయాల ఎఫ్టీఎల్లో ఉన్నాయి. వారి ఇండ్లను ముందుగా కూల్చాలి. అవన్నీ చేయకుండా పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను అకారణంగా కూలుస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ దండి మార్చిలో భాగంగా కేటీఆర్ హైదర్షాకోట్, గందంగూడ, మధుపార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో మమేకమై వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఆయా కాలనీల్లోకి వెళ్లి ఇండ్లు కోల్పోతున్న వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. మహిళలు, చిన్నారులతో మాట్లాడుతూ కూల్చివేతలు జరగకుండా కాపాడుతామని చెప్పారు. ఆయా కాలనీల్లోని ప్రజలకు ధైర్యం చెప్తూ 3.5 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారు.
అందరం ఐకమత్యంగా ఉంటేనే కాంగ్రెస్ అరాచకాల్ని అడ్డుకోవచ్చని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.